బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టెన్నెల్ ప్రమాదం విషాదంగా మారనుందా? టెన్నెల్ ప్రమాదంపై తెలంగాణ సర్కారు నిర్ధారణకు వచ్చిందా? 8 మంది కార్మికులు బతికే అవకాశం లేదని నిర్ధారించుకున్నారా? కాసేపట్లో కార్మికుల మృతిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందా? అంటే ఘటనా స్థలిలో పరిస్థితి అలానే కనిపిస్తోంది. ఉన్నతాధికారులతో చర్చించి కార్మికుల మృతిపై ఓ ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా పూర్తిగా రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా పూర్తిగా రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. और आगे थी पीछे आई है आगे ही पीछे आ गए मतलब बहुत బ్రేకింగ్ చూస్తున్నాం. టెన్నెల్ నుంచి 5 గంటల తర్వాత బయటకు వచ్చిన మంత్రి జూపల్లి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. మంత్రి జూపల్లి 14 మీటర్ల వరకు లోనికి వెళ్లినట్లు తెలిపారు. 100 మీటర్ల దూరంలోపు ఘటనా స్థలం ఉన్నట్లు తెలిపారు. జూపల్లి ప్రమాద స్థలానికి సంబంధించిన వివరాలైతే వెల్లడిస్తున్నారు. పెద్ద ఎత్తున మట్టి పెళ్లలు కూలినట్లుగా చెప్తున్నారు. చివరి ప్రయత్నం వరకు రెస్క్యూ ఆపరేషన్ జరిగేట్లుగా చెప్తున్నారు. రేపు ఉదయం వరకు ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మంత్రి జూపల్లి చెబుతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఏది ఏమైనా 8 మంది కార్మికులు ఆ టన్నెల్లో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు చేసిన ప్రయత్నాలు ప్రస్తుతానికైతే ఫలించట్లేదు. దీంతో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. నిన్నటి నుంచి ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటనపై ప్రధానమంత్రి కూడా ఆరా తీశారు. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టన్నెల్లోనికి వెళ్లి చిక్కుకున్న కార్మికులను పేర్లు పెట్టి పిలిచినా ఎటువంటి స్పందన రావట్లేదని తెలుస్తోంది. అక్కడ ఏదైతే ప్రమాద ఘటన జరిగిందో అక్కడ ఎటువంటి గాలి కూడా లేదని తెలుస్తుంది. 24 గంటలకు పైగా ఆక్సిజన్ అందకపోతే అక్కడి వారి పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు అన్నట్టుగా వార్తలైతే వెలువడుతున్నాయి. ఏది ఏమైనా సహాయక బృందాలు ప్రయత్నం ఫలించలేనట్టుగానే తెలుస్తుంది. ఇక 24 గంటలకు పైగా అక్కడ ఆక్సిజన్ అయితే అందే పరిస్థితులు లేవనే చెప్తూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ టెన్నెల్ ప్రమాదం అనేది విషాదంగా మారనుందా అన్న ఆందోళన అయితే ప్రస్తుతానికి వ్యక్తమవుతుంది. టెన్నెల్ ప్రమాదంపై ఓ నిర్ధారణకైతే తెలంగాణ సర్కారు వచ్చినట్టుగా తెలుస్తుంది. 8 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేసిన ప్రయత్నాలైతే ఫలించట్లేదు. కాసేపట్లో కార్మికులకు సంబంధించి ఒక ప్రకటన వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచి ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రమాద స్థలికి 500 మీటర్ల దూరంలో సహాయక చర్యలు ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. టన్నెల్ లోనికి వెళ్లే ప్రయత్నం చేయడానికి కూడా కుదరనంతగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవతల నుంచి ఎటువంటి స్పందన లేనట్టుగా తెలుస్తుంది. ఆ 8 మంది కార్మికుల పేర్లు పెట్టి పిలిచినా వారి వద్ద నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రానట్టు తెలుస్తుంది. ఇక కొద్దిసేపటి క్రితమే మంత్రి జూపల్లి ఈ విషయంపై మాట్లాడారు. చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాము టన్నెల్ ప్రమాదానికి సంబంధించి. టన్నెల్ ప్రమాదంలో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ఇక ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, చూస్తున్నాం మొత్తంగా కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్టుగా తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? మంత్రి జూపల్లి కూడా ఏదో మాట్లాడినట్టుగా మీడియాకైతే సమాచారం అందుతుంది. మొత్తంగా ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ సోరంగంలోకి దాదాపు 5 గంటల పాటు ఉంది. అక్కడ నుంచి ఇప్పుడే మంత్రి జూపల్లి కృష్ణారావు బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే చూసినట్లయితే పరిస్థితి ఆశాజనకంగా లేదని చెప్పేసి మంత్రి జూపల్లి పేర్కొనడం కొంచెం నిరాశ కలిగించిన పరిస్థితి అనిపిస్తుంది. దాదాపుగా 14 కిలోమీటర్ల వరకు తాము
ప్రయాణించాం. అయితే 100 మీటర్ల మేర ప్రయాణిస్తే ప్రమాద ఘటన స్థలి వద్దకు చేరుకునే అవకాశం ఉంది, కానీ చేరుకోలేని పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. 100 మీటర్ల వరకు కూడా దాదాపుగా పెద్ద ఎత్తున మట్టి పిల్లలు అలాగే కాంక్రీట్ దిబ్బలు కూలిపడి ఉంది. ఆ పరిస్థితి చూస్తే ఇంకా కూడా కూలిపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ టీం కూడా చాలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది. పరిస్థితి మాత్రం ఆశాజనకంగా లేదు. చాలా ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని జూపల్లి కృష్ణారావు చెప్పడం పేర్కొనడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఉదయం వరకు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. వంశీ, నరేంద్ర సార్, ఇంకా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయా? మంత్రి జూపల్లి ఒక్కరే బయటకు వచ్చారా? రెస్క్యూ టీం కూడా బయటకు వచ్చిందా? అసలు ఏం జరుగుతుంది టెన్నెల్ వద్ద? కొద్దిసేపటి క్రితమే మంత్రి చేసిన వ్యాఖ్యలు చూస్తే వారిని పేర్లు పెట్టి పిలిచినా ఎవరు కూడా అటు సైడ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు రావట్లేదు, వాళ్ళ వైపు నుంచి స్పందన లేదని కూడా మంత్రి చెప్తున్నారు. ఇంకా టెన్నెల్ వద్ద పనులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఏంటి అప్డేట్స్? వంశీ, ప్రధానంగా ఇప్పుడు జూపల్లి కృష్ణారావు టెన్నెల్ నుంచి బయటికి ఒక్కటే రావడం జరిగింది. రెస్క్యూ టీం అయితే మాత్రం టెన్నెల్లోనే కొనసాగుతూ ఉంది. 3 బృందాలు ఏదైతే వెళ్ళాయో ఆ 3 బృందాలు కూడా యథావిధిగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నట్టుగా మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. అదే జూపల్లి కృష్ణారావు చెప్పిన మాటలు బట్టి చూస్తే ఆశాజనకంగా లేదు, పరిస్థితి చాలా తీవ్రత ఉంది. అంటే ఎవరికి కూడా అంటే చెప్పలేని విధంగా ఉందని చెప్పేసి అన్న చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే రెస్క్యూ టీం మాత్రం అర్ధరాత్రి నుంచి కూడా రాత్రి కూడా తమ ప్రయత్నాలు కొనసాగిస్తారు. చివరి వరకు కూడా వారిని తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పేసి మంత్రి చెప్తా ఉన్నారు. మొత్తానికి చూస్తే రేపు ఉదయం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అర్ధరాత్రి లేక రేపు ఉదయం వరకు కూడా తమ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మంత్రి జూపల్లి పేర్కొన్న పట్ల కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. అంటే రెస్క్యూ ఆపరేషన్ మాత్రం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అర్ధరాత్రి వరకు కావచ్చు, రేపు ఉదయం వరకు కూడా స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. అదే మనం ముఖ్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు దాదాపు 5 గంటల సేపు అదే ప్రమాదం జరిగిన ప్రాంతంలో 5 గంటల సేపు అక్కడే ఉండడం జరిగింది. దాదాపు 5 గంటలు టెన్లో ఉన్న తర్వాత ఆయన ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అంటే జూపల్లి కృష్ణారావు మాత్రం ఒక్కరే బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. మిగతా రెస్క్యూ టీం మాత్రం అక్కడే యథావిధిగా పనులు చేస్తున్నారు ఆయన చెప్తున్నారు. ఈ పనులు యథావిధిగా కొనసాగుతాయి. రేపు ఉదయం వరకు కూడా దీనికి సంబంధించిన ప్రమాద ఘటనకు సంబంధించి కూడా మిగిలి ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి 8 మందికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అందే అవకాశాలు ఉన్నట్టుగా జూపల్లి కృష్ణారావు చెప్పారు. దీనికి సంబంధించి మనం చూస్తే ఇప్పటి వరకు అయితే ఎంతో ఆశ కాదు, అంటే దాదాపు ఉదయం నుంచి కూడా రకరకాలుగా అవాంతరాల మధ్య ఇప్పటికే 3 బృందాలు చాలా పనులు చేయడం జరిగింది. ముందరికి ఎలాగైనా సరే వారిని కాపాడే విధంగా వాళ్ళు పనులు చేసి లోపలికి వెళ్ళి దాదాపు ఉదయం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా వెళ్ళిన బృందాలు వెళ్ళినట్టుగానే అక్కడే పనులు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వెళ్ళి ఇప్పుడు బయటికి రావడం జరిగింది. కొద్ది క్రితమే వచ్చిన తర్వాత ఆయన మాటల్లో బట్టి చూస్తే ఏదైనా కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదు, చాలా పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికి కూడా మట్టి పిల్లలు పడుతూ ఉన్నాయి, మట్టి పిల్లలు కూలి పడుతూ ఉన్నాయి. అక్కడ పనిచేసేటువంటి రెస్క్యూ బృందాలు కూడా చాలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనప్పటికీ చివరి వరకు కూడా వారి ప్రయత్నం కొనసాగుతుంది. చివరి వరకు కూడా వారిని రక్షించే విధంగా తాము ముందుకు సాగుతామని చెప్పి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. వంశీ, రైట్ నరేంద్రచారి.